Hello friends, welcome to my YouTube channel Kirti's Vlogs. ఇవాల్టి వీడియోలో మనం వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ అండ్ ఫ్లేవర్ఫుల్ రైస్ రెసిపీస్ అయిన వెజ్ దొన్నె బిర్యానీ ప్రిపేర్ చేసుకోబోతున్నాం. ఈ స్పైసీ ఫ్లేవర్ఫుల్ బిర్యానీ వచ్చి బెంగళూరు స్టైల్ మిలిటరీ హోటల్స్ నుంచి ఇన్స్పైర్ అయిన రెసిపీ అండి. ఈ రెసిపీని సింపుల్ గా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. ఇప్పుడు ప్రాసెస్ ఎలాగో చూద్దాం. ఇప్పుడు ఈ బిర్యానీ ప్రిపరేషన్ కోసం ముందుగా మనం రైస్ ని సోక్ చేసుకోవాలి. దీనికోసం నేను 1 కప్ బాస్మతి రైస్ ని తీసుకుంటున్నానండి. మీరు బాస్మతి రైస్ కాకుండా ఇంట్లో యూజ్ చేసే రైస్ ని అయినా ఇందులో యూజ్ చేసుకోవచ్చు. రైస్ మొత్తాన్ని శుభ్రంగా కడిగి కొద్దిగా వాటర్ ని ఇందులో యాడ్ చేసుకొని ఒక అరగంట పాటు నాననివ్వాలి. ఈ రైస్ నానేలోపు మనం దీనికోసం గ్రీన్ మసాలా పేస్ట్ ని ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం ఒక కడాయి తీసుకొని ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ ని యాడ్ చేసుకోవాలి. ఈ ఆయిల్ కొద్దిగా వేడయ్యాక ఇందులో 1 ఇంచ్ దాల్చిన చెక్క, 4 లవంగాలు, అలాగే 10 మిరియాలను యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ కొద్దిగా వేగాక ఇందులో 4-5 పచ్చిమిరపకాయలు మధ్య కట్ చేసుకున్నవి యాడ్ చేసుకోవాలి. పచ్చిమిరపకాయలు కొద్దిగా వేగాక ఇందులో 1 ఇంచ్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న అల్లం, అలాగే 10 వెల్లుల్లిని యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు చిన్న ఉల్లిపాయను తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆనియన్స్ మొత్తం ట్రాన్స్పరెంట్ అయ్యే వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కొద్దిగా ట్రాన్స్పరెంట్ అయ్యాక ఇందులో 1 కప్పు మింట్ లీవ్స్, అలాగే ఇంకో కప్పు కొత్తిమీర, అలాగే 1/2 కప్ మెంతి కూరను యాడ్ చేయాలి. ఇవన్నీ ఒకసారి చక్కగా మిక్స్ చేసుకొని మూత పెట్టి మగ్గనివ్వాలి. ఈ ఆకులన్నీ మగ్గడానికి పెద్దగా టైం పట్టదండి, త్వరగా మగ్గిపోతాయి. ఆకుల పచ్చివాసన పోయి ఇవన్నీ వేగాక స్టవ్ ఆఫ్ చేసి చల్లారేదాకా పక్కన పెట్టుకోవాలి. ఇవన్నీ చల్లారాక ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకుంటే మన గ్రీన్ మసాలా పేస్ట్ రెడీ. ఇప్పుడు బిర్యానీ ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక కుక్కర్ తీసుకొని ఇందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి, అలాగే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఈ ఆయిల్ అండి కొద్దిగా వేడయ్యాక ఇందులో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే 1 ఇంచ్ దాల్చిన చెక్క, 3 యాలకులు, అలాగే 4 లవంగాలు, ఒక బిర్యానీ ఆకు, ఒక 1/2 టీ స్పూన్ మిరియాలను యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక మీడియం సైజ్ ఉల్లిపాయను తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఇలా చక్కగా వేగాక ఇప్పుడు ఇందులో ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకున్న గ్రీన్ మసాలా పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఒకసారి మొత్తం చక్కగా మిక్స్ చేసుకున్నాక ఇందులో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారం, అలాగే రుచికి తగినంత సాల్ట్ని యాడ్ చేసి ఒకసారి మొత్తం చక్కగా మిక్స్ చేసుకొని ఒక 2-3 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. ఈ స్టేజ్లో మనం వెజిటబుల్స్ని యాడ్ చేసుకోవాలండి. మీకు నచ్చిన ఏ వెజిటబుల్స్ అయినా ఇందులో యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ గ్రీన్ పీస్, పొటాటో, క్యారెట్, బీన్స్, అలాగే పన్నీర్ని తీసుకుంటున్నానండి. మీరు మీకు నచ్చిన ఏ వెజిటబుల్స్ అయినా ఇందులో యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ వెజిటబుల్స్ అలాగే గ్రీన్ పేస్ట్ని చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఇలా చక్కగా కలిసేలాగా మిక్స్ చేసుకున్నాక ఇందులో 1 టీ స్పూన్ బిర్యానీ మసాలాని యాడ్ చేసుకోవాలి. ఈ బిర్యానీ మసాలాను కూడా ఒకసారి మొత్తం చక్కగా కలిసేలాగా కలుపుకున్నాక ఒక 5 మినిట్స్ పాటు మూత పెట్టి మగ్గనివ్వాలి. కుక్కర్ మూత తీసి ఇందులో 3/4 కప్ కర్డ్ని యాడ్ చేసుకొని చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం సోక్ చేసుకున్న రైస్ని యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1.5 కప్స్ వాటర్ని యాడ్ చేసి ఒకసారి మొత్తం చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఈ స్టేజ్లో ఒకసారి టేస్ట్ని చెక్ చేసుకొని ఒకవేళ సాల్ట్ అవసరం అనిపిస్తే కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకోవచ్చు. ఫైనల్గా ఇందులో ఒక 1/2 చెక్క నిమ్మకాయని తీసుకొని జ్యూస్ని యాడ్ చేయాలి. ఒకసారి మొత్తం చక్కగా మిక్స్ చేసుకున్నాక లిడ్తో క్లోజ్ చేసి బిర్యానీని కుక్ చేసుకోవాలి. 2 విజిల్స్ వచ్చేదాకా కుక్ చేసుకొని ప్రెషర్ పోయే వరకు వెయిట్ చేసి లిడ్ తీసి చూస్తే మన ఫ్లేవర్ఫుల్ అరోమాటిక్ దొన్నె బిర్యానీ రెడీ. ఈ బిర్యానీ పిల్లలకి, పెద్దలకి అందరికీ తప్పకుండా నచ్చి తీరుతుందండి. మీరు డెఫినెట్గా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాతో కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల నేను ఫర్దర్గా పెట్టే వీడియోస్ మిస్ కాకుండా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.